మన్మండ మీ అమ్మడా నాకు వరేవరు కొంటుడు నాన్న విశాఖపట్నంలో జాబ్ చేసిన చెప్పావు అప్పదా మీ నాయన వాడు మీ అమ్మని లైన్ లో వేసి దాని కొట్టుడా కోసి ఉంటాడు. అయ్యా అమ్మా మీ నాయన వాడు ఉండాడే కదా బట్టపరవాడు వాడు ఏం రా కూర్చుంది నిన్ను కూర్చే సుమారుపడా ఒక్క పీకినే ఇప్పుదా ఎనక నచ్చి ఉండవు మన్మండ మధురైలో నీకు నల్ల పొన్నును చూస్తున్నావు ఆ పొన్నుందా నువ్వు కళ్యాణం కట్టుకోవాలి కట్టి తినే జెండా ఊపితే నువ్వు ఎక్కి. విష్ణు ఏంటిది నీ గురించి నేను ఎంతసేపు నుండి వెయిట్ చేస్తున్నాను తెలుసా? ఇంట్లో వాళ్ళకి అనుమానం రాకూడదు కదా అందుకే లేట్ అయింది. ఇవేవో ఎగిరిపోయే పక్షుల్లాగా ఉన్నాయి. సరే నువ్వు కూర్చో నేను వెళ్ళి వాటర్ బాటిల్ తీసుకొస్తాను. ఓకే ఇది మన కేసే. హాయ్ ఐఎమ్ బాలు. ఇందాక ఆకుపచ్చ రంగు చుడిదార్ వేసుకున్న అబ్బాయి దగ్గరికి వచ్చింది మీరేనా? నేను కాదు. ఆ అమ్మాయి ఎవరు? మీరు సిస్టర్ ఏంటారు రైట్? ఎవరికి? అదే వాటర్ బాటిల్ కోసం వెళ్ళాడే ఆ కుర్రాడు. నేను సిస్టర్ని కాదు నేనే లవర్ని. ఆ ఆకుపచ్చ రంగు చుడిదార్ వేసుకొచ్చింది ఎవరు? నాకేం తెలుసు కానీ సూపర్గా ఉంది. అన్నట్టు ఇంట్లోంచి డబ్బు నగలు తీసుకొచ్చావా? మీకెలా తెలుసు? వాళ్ళు చెప్పుకుంటుంటే విన్నాను. వాళ్ళ ప్లాన్ వర్కౌట్ అయిపోయింది. ప్లాన్ ఏంటి? నువ్వు ఇలా డబ్బు నగలతో రాగానే అవి తీసుకొని చెక్కేద్దావు నా కుర్రాడు. ఆకుపచ్చ రంగు చుడిదార్తో చెప్పాడా? చెప్పాడు. పాపం లేచిపోయి వచ్చింది మీరు, పెళ్లి చేసుకునేది వాళ్ళు. బాయ్ ఎక్కుబారు ఎక్కుబారు. ఆ డబ్బు నగలు ఎక్కడా? పొద్దున్న వికెట్ పడుకొచ్చాను. నా ఎంత ఒక నల్ల విషయం సెంజదే ఇల్ల. డోంట్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ ఎనీథింగ్. నేను తేజ టీవీయే చూస్తా. ನಾನು ಸನ್ ಟಿವಿದ చూస్తును. அதெல்லாம் ஒண்ணு வேண்டாம் என்னன்னு சொல்லு. నేను తేజ టీవీయే చూస్తా. ನಾನು సనదా పాపే. నీకు బాగా ఒళ్ళు కొవ్వెక్కిందే. నాకు పొట్ట తేవడం పోయి ఆ అండదాని మాదిరి నువ్వు పొట్ట పెంచుకుంటున్నావు తెలియమా? మళ్ళీ ఎక్కడ మొదలైంది గొడవ? మా నాయన్ని ఇంట్లోంచి తరివినాడు మీ అప్ప. తరవరు 24 గంటలు తమలపాకులు దొబ్బి తిని వాష్ బేసిన్ అంతా కంపు చేశాడు. మా అప్పని తరిగితే ఆ వెత్తలపాకు నేను తిని తుప్పుతా. ఏం చేస్తావు? అబ్బో పునియవ్వా తమిళ లుక్కు కావాలండి అని ఏడిస్తే నీకోసం లుంగి కట్టా. వద్దు ఆంధ్ర పంచే కడతా. రోజు ఏంటన్నా గొడవ? మీకన్నా అసెంబ్లీ బెటరు. కాసేపన్నా కామ్గా ఉంటుంది. అయినా మీ ఇద్దరికి ఒక్క క్షణం పడి చావదు. మీరిద్దరు ఎలా ప్రేమించి పెళ్లి చేసుకున్నారో నాకు ఇంకా అర్థం కావట్లేదు. కళ్యాణకు ముందు మీ నాయన తమిళ ఆండ పిల్లలన్నా ఎంతో ఇష్టమని చెప్పినారు. నన్ను లవ్ చేసిన సంగతి కూడా తమిళ నేర్చుకుని మరీ చెప్పినారు. ఏ అయ్యా సొల్లలే? ఏంటి సొల్లేది? నువ్వు తెలుగు అంటే నాకు చాలా ఇష్టం అండి, తెలుగు వాళ్ళంటే నాకు చాలా గౌరవం అండి అని కుయిలా. బా నాకు టిఫిన్ పెడితే తిని కాలేజీకి పోతాను. ఆ తర్వాత మీ ఇష్టం వచ్చి కొట్టుకోండి. సరే అప్ప మొదల్ల పొంగల్ సాంబార్ సాப்பிடு. ఉండవే ముందడికి ఇడ్లీ పెట్టవే. ముందు పొంగల్ సాంబార్ అప్పుడందా ఇడ్లీ. సరియా? పొంగులో పొంగల్ సాంబార్ రోజు వండుతావు. రే నానా ఇడ్లీ తినరా. ఏ పొంగల్ సాంబార్ టిఫిన్ ఇల్లయా? ఇడ్లీదా ముందు తినాలా? కాదు ముందు ఇడ్లీయే తినాలి. నాన్న తిన్నాను. పయ్యనికి టిఫిన్ పెట్టే చోట కూడా ఒక పిచ్చ వెన్నదే. ఇడ్లీ వేండా బొండు వేండా. అమ్మో నా ఫోటోకే వేసి కొడతావా? ఉండు మురుగా కళ్యాణకు ముందు నా ఫోటోని ఫ్రేమ్ కట్టించుకుని ఇది ఎట్లా దాచుకుంటానని చెప్పి ఇప్పుడు ఉన్న ఫ్రేమ్ ని వెనక్కి కొడతావా? నువ్వు పెళ్లికి ముందు నా ఫోటోని జాకెట్ లో పెట్టుకుని తిరగలా? అలా ఎందుకు చేశానా అని ఇప్పుడు ఏడుస్తున్నా. నువ్వు ఇప్పుడు ఏడుస్తున్నావే. నీకు 3 ముళ్ళు వేసిన 3వ రోజు నుంచే నేను పేరు మరి దాకాలు వెళ్ళి ఏడుస్తున్నా. మూసుకోవే. చిచి అసలు మీ ఇద్దరికి నేను ఎలా పుట్టాను? ఓ వర్షపు రాత్రి మీ అమ్మ తడుస్తూ ఇంట్లోకి వస్తుంది. నేను గొడుగేసుకుని ఎదురుగా వెళ్ళాను. లటుక్కున లొంగి జారింది. నువ్వు పుట్టావు. చెక్ మీరిద్దరు మరో చరిత్ర సినిమా చూసి ప్రేమించుకోవడం దేనికి? పెళ్లి చేసుకుని నన్ను కని నాకు బాలచందర్ అని పేరు పెట్టడం దేనికి? అందరూ నన్ను చూసి క్రాస్ బ్రీడ్ అని ఎగతాళి చేయడం దేనికి? అసలు మిమ్మల్ని కాదు ఆ సినిమా తీసిన బాలచందర్ అనాలి. ఏమిటయ్యా దేభ్యమోహం వేసుకున్నా ఎదురుగాను? నేనేం చేస్తాను? పాప ఎక్కడే? పాప టైం అయిపోయింది. దేనికో? దాని బస్సుకి. దాని బస్సు కానీ ప్యాకాట్కా? ప్యాకాట్ అంటే నీకు మరీ చీప్ అయిపోయిందే. లేదు లేదు ఖరీదైందే. ఎంత ఖరీదైందంటే పే అంటే పేదవాణ్ణి, కా అంటే కలవాణ్ణి కలిపి నాశనం చేసే ఆట కనుకే
దానికి పేక అని పేరు పెట్టారు. అసలు క్లబ్ లో వాళ్ళంతా రోజు ఏమండి కొడుకు కోట్లు సంపాదిస్తున్నాడు కదా, 20 పార్టీ ఆడకాక అని ఎగతాలు చేస్తున్నారు. లగేజ్ సర్దేశావా? అయిపోయిందమ్మా, ఒక్క నిమిషం. మీ నాన్న అయి ఉంటాడు, మాట్లాడు. హలో. హాయ్ బేబీ, హౌ ఆర్ యు? ఫైన్ డాడీ, నువ్వెలా ఉన్నావు? వాట్ బేబీ, అలసిపోవడానికి నేను ఉన్నది ఇండియాలోనా ఇంగ్లాండ్ లో? మంచు పడుతుంది, ఇంకా 1 hour లో లంచ్ కి ఆమ్స్టర్డామ్ వెళ్ళాలి. నైట్ కి డెలాస్ లో డిన్నర్, ఒకటే బిజీ. ఎందుకు డాడీ అంత బిజీ? వచ్చిగా ఉన్నది చాలదా మనకి? నో బేబీ, నీ మ్యారేజ్ లక్ష్మి మెట్టలు కూడా చేయాలని గ్రాండ్ గా చేస్తాను. పోండి డాడీ. నీకంతా అరేంజ్ చేస్తానమ్మా. కాలేజీలో సీట్ కన్ఫర్మ్ అయింది. డొనేషన్ 3 లక్షలు అడిగారు, 5 మోహన పడేసాను. ఇడియట్స్. నోరితిదే ఒట్టు. నువ్వు వెళ్ళి జాయిన్ అవ్వు. థాంక్స్ డాడీ. అదేంటి అమ్మాయి గారు? ఏంట్రా ఏంటంటే కాకిలాగరిసా? అమ్మాయి గారికి వెళ్ళారండి. ఇంత చిన్నదానికి ఇంత ఇదైపోతున్నావు. దీని సంగతేంటి? ఏందది? నీకు తెలీదా? ఏందోనమ్మా, బిజినెస్ అని ఆడిపోయాడు, చదువు అని నువ్వు పోతున్నావు, ప్యాకెట్ అని ఈయన పోతాడు. అప్పుడప్పుడు ఫోన్ చేయమ్మా. చెయ్యకపోతే నేను వెళ్ళి చూసేస్తా కదా. ఎందుకు? మీ నాయనమ్మ ఇప్పుడు ఇంతేగా. పద్దొల్లి టైం అయిపోతుంది. పద. ఏ బస్సులో వస్తాడు? సింహాచలం వెళ్ళాలంటే ఏ బస్సు ఎక్కాలి? సింహాచలం బస్ ఎక్కు. ఒరే మనవడా, ఇక్కడ ఇక్కడ. ఓ దాదా, ఒరే మనవడా, ఆ అరవరా ఇంకుడు ఉన్నాడా వెళ్ళిపోయాడా? అక్కడ నువ్వు బస్ ఎక్కేమని తెలిసి రైల్లో దోసేసా. అదిరా బొబ్బర్లంక దెబ్బ అంటేను. ఒరే నాకు ఎదురు పడాలంటే అది పంచి మామూలుగా తడవదురా. పట్టుకో. పంచి కాదురా పండు. ఓకే పద. ఏం చదువు మన సంగతిలో మనకేం తీరిందా? అదేంటిరా అలా అరిచావు? దీనయ్యా ఎవరో గిల్లారు తాత. దీనబ్బా చెప్పా. బస్సులో దూరింది. పేరేంటి? సునీత. ఏ ఊరు? కృష్ణాపురం. నీకు ఎలాంటి మొగుడు కావాలి? ఆర్కియాలజిస్ట్. అదేంటి, ఎవరైనా డాక్టర్నో సాఫ్ట్వేర్ ఇంజనీర్నో కావాలని కోరుకుంటారు, నువ్వేంటి ఇలా అంటున్నావు? ఆర్కియాలజిస్ట్ అయితే వయసు పెరిగే కొద్దీ వాడికి మన మీద ఇంట్రెస్ట్ పెరుగుతుందని. మీలో ఎవరి దగ్గరైనా సిగరెట్ ఉందా? పోనీ మానిక్ చంద్, గోవా కంపెనీ ఏదైనా పర్లేదు. గుట్కా ఉందా? గుట్కానా? గుట్కా కూడా లేదా? లేదు. వెరీ బ్యాడ్. సాయంత్రానికి బియర్లు, బ్రీజర్లు స్టాక్ ఉన్నాయా? తెచ్చుకోవాలా? మాకు అలాంటి అలవాట్లు లేవు. లేవా? థ్యాంక్ గాడ్. మీలో ఎవరికైనా అలాంటి అలవాట్లు ఉన్నాయేమోనని చిన్న టెన్షన్ పడ్డాను. కమాన్ కమాన్, మీలో బిఎఫ్ ఉన్న వాళ్ళు ఎంతమంది? బిఎఫా? బాయ్ ఫ్రెండ్. మాకు అలాంటి వాళ్ళు ఎవరు లేరు తల్లి. అమ్మయ్యా, నాకు లేరు. బై ద వే, ఐఎమ్ అంజలి, న్యూ అడ్మిషన్. హాయ్ హాయ్ హాయ్. ఎస్ఐ సాయి కుమార్ అన్యాయాన్ని సహించడు, అధర్మాన్ని భరించడు. వెరీ గుడ్ వెరీ గుడ్. అలా హెల్మెట్ వేసుకుని వెళ్ళండి. హెల్మెట్ లేకుండా బండి నడిపితే 500 ఫైన్ తెలుసా? తెలుసు. ఇవాళ ఇచ్చావు, రేపు ఇస్తావు, ఇస్తాను, ఎల్లుండి ఇస్తావు, ఇస్తా. ఇలా ఎన్ని రోజులు ఇస్తావు? ఇస్తూనే ఉంటా. చూడు బాబు, నువ్వు హెల్మెట్ లేకుండా బండి మీద వెళ్తున్నప్పుడు ఏ లారీనో వచ్చి గుద్ది నీ తల మొత్తం నుజ్జునుచ్చే చచ్చిపోయావనుకో, బాధపడేది ఎవరు? నీ తల్లిదండ్రులు, నీ పెళ్ళాం బిడ్డలు, నీ బంధుమిత్రులు, నీ స్నేహితులు. నిన్ను చూస్తుంటే బ్రైట్ ఫ్యూచర్ ఉన్న వాళ్ళ కనిపిస్తున్నావు. మాతో మిస్యం పరాకాశిని అంటే ఏంటి సార్? హెల్మెట్ లేకుండా బండి నడపకూడదు. ఇది నీ 500, ఓహో ఇది నా 500. ఒక మంచి ఐఏఎస్ఐ మాకు హెల్మెట్ కొనుక్కొని రేపటి నుంచి పెట్టుకెళ్ళి. అలాగే సార్. బండి మీద వెళ్ళు. సార్, జీవితంలో హెల్మెట్ కొనేంత వరకు మళ్ళీ బండి ఎక్కాను సార్. బాబు మొన్న నువ్వు పర్సు పోయిందని కంప్లైంట్ ఇచ్చావు కదా? నేనే కంప్లైంట్ ఇచ్చాను. పర్సు ఏ కలరు? రెడ్ కలర్ సార్. లోపల ఏముంటాయి? ఒకవైపు సాయిబాబా ఫోటో, ఒకవైపు ఫ్యామిలీ ఫోటో సార్. డబ్బులు ఎంత ఉన్నాయి? 4,302 రూపాయలు. ఇదేనా? ఇదే సార్. ఏ బాబు, డబ్బులు లెక్కెట్టుకో. ఉన్నాయి సార్, అన్నీ ఉన్నాయి సార్. వెళ్ళరా. నమస్తే సార్. వద్దే, వస్తాను సార్. ఇలాంటి నా నచ్చవు.
ఎవరైనా నువ్వు? మా తిప్పల పాలెం సార్. అయితే మీరెంత మహానుభావులు సార్. నేనా? ఎంత గొప్ప వాళ్ళండి. నేనా? హెల్మెట్ లేనోడికి డబ్బులు ఇచ్చారు. ఎవరిదో పర్సు పోతే చిల్లర డబ్బులతో పాటు మొత్తం ఇచ్చారు. గాంధీ ఉందిలే. మీ మంచితనం సార్. ఎందుకు ఏడుస్తున్నావు? మా ఊర్లోనూ ఒక ఎస్ఐ ఉన్నాడు సార్. ఉంటే మా ఇంట్లో 10 తులాల బంగారం పోయింది సార్. అయ్యో దొంగ దొరికాడండి. మరి ఇంకే? కానీ ఎస్ఐ గారండి 9 తులాలు నొక్కేసి 1 తులం దొరికిందన్నాడండి. ఎట్లా అంటే ఇప్పుడు నువ్వు ఉన్నావు ఎస్ఐ. ఎస్ఐ అవును. మా ఇంట్లో 10 తులాల బంగారం పోయింది. నువ్వు 9 తులాలు నొక్కేసావు. 1 తులం ఇచ్చాను. గవర్నమెంట్ నీకు డబ్బులు ఇవ్వట్లేదా? ఇస్తున్నారు. నీకు పిస్టల్ ఇవ్వట్లేదా? ఇచ్చింది. నీకు బెల్ట్ ఇవ్వట్లేదా? ఇచ్చింది. క్యాప్ ఇవ్వట్లేదా? ఇచ్చింది. నా సొమ్ము తిని నువ్వేం బాగుపడతారా? నాశనం అయిపోతావు. నీ భార్య రోడ్లు ఉడుస్తారా? నీ పిల్లలు అడక్క తింటారా? నీ బతుకు నాశనం కడుతూ. ఇది మనకు అలవాటే. ఈ విషయం ఎస్పీ గారు తెలిసి నేను సస్పెండ్ చేస్తారా? ఏడ్చాడు. నమస్కారం ఎస్పీ. నమస్తే సార్. గుడ్ మార్నింగ్. మా ఎస్ఐ నీ 9 తులాల బంగారం నొక్కేసి 1 తులం దొరికిందని చెప్పాడా? అవును సార్, ఆ విషయమే మాట్లాడుకుంటున్నాం. వస్తాను. ఈ ఎండని తీసుకొని బిర్యానీ తిని పండగ చేసుకో. వస్తాను. ఏమయ్యా సార్, డిపార్ట్మెంట్ లో పనిచేస్తూ 9 తులాల బంగారం వాడిది నొక్కేసి నేనా? మరి నువ్వు కదా వాడికి ఇప్పుడు ఇచ్చింది? సార్ అది మాట్లాడకు నోర్మై. ఎస్ఐ గా పనిచేస్తూ డిపార్ట్మెంట్ పరువు చేస్తున్నావు. నీ పోటీ వాళ్ళ మూలంగానే డిపార్ట్మెంట్ పరువు అంతా పోతుంది. నీ మీద ఎంక్వైరీ వేస్తా. నీకెక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయో అన్ని బయటికి తీస్తా. యు ఆర్ సస్పెండెడ్. సార్ పురాతే పాలిసే పాదలే విచారే. అనవసరమైన విషయాల్లో ఎంటర్ అయితే సస్పెండ్ అవుతావని. ఐఎమ్ సంతోష్ తేజ్, ప్రిన్సిపల్ ఆఫ్ దిస్ ఎంటైర్ కాలేజ్. సిటీలో ఉన్న అన్ని కాలేజీలు లాంటి కాలేజీ కాదు, నాకంటూ కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి. వాటిని ఎవడైనా ఓవర్కమ్ చేస్తే ఓవర్ నైట్ వాడిని తొక్కేస్తా. ఈ కాలేజీలో లెక్చరర్స్ మీద జోకులు వేయటాలు, క్యాంటీన్లో సొల్లు కబుర్లు, క్లాస్ రూమ్ లో పాటలు పాడుకోవటాలు, పద్యాలు పాడుకోవటాలు, డాన్స్ వేయటాలు ఇవన్నీ ఉండవు. ఆగండి సార్. ఎనీ ప్రాబ్లం? నేను మెయిన్ రోడ్ లో వస్తుంటే కొందరు కుర్రోళ్ళు ఏడిపిస్తున్నారు సార్. అది ప్రాబ్లమే. మరి పక్క సందుకుండా రావచ్చుగా. అలా వస్తే బోర్ సార్. ఆ రూట్ లో ఒక్క మగ పురుగు కూడా ఉండదు.